నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి వేడుకలను ఈ నెల 26 నుంచి ఘనంగా జరుపుకుందాం. సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపు. గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు, సిపి వెల్లడి. ఎస్సీ వర్గీకరణ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడాన్ని హర్షిస్తూ ఖనీలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాదిగ మిత్రమండలి సభ్యులు. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా జన్మదినం శ్రీ దత్త జయంతి వేడుకల్లో భాగంగా గోదావరికని సత్య సాయిబాబా మందిరంలో 108 మందితో సామూహిక శ్రీ గురు చరిత్ర పారాయణం. బీజేపీ ఎన్డీఏల వల్ల భారత రాజ్యాంగానికి ప్రమాదం, కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్న సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్. భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి వేడుకలను ఈ నెల 26 నుంచి ఘనంగా జరుపుకుందామని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. గోదావరికని భాస్కర్రావు భవన్ లో భారత కమ్యూనిస్టు పార్టీ రామగుండం నగర సమితి జనరల్ బాడీ సమావేశం ఆదివారం సిపిఐ పార్టీ నగర కార్యదర్శి కె కనకరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థను, పెట్టుబడిదారుల వ్యవస్థను రూపుమాపడం కోసమే సిపిఐ పార్టీ పోరాటాలను నిర్వహిస్తూ వస్తుందని, ప్రజాస్వామిక వ్యవస్థ నెలకొల్పడమే సిపిఐ పార్టీ సిద్ధాంతమని అన్నారు. కమ్యూనిస్టు ప్రభుత్వం మొదటిసారిగా రష్యాలో ఏర్పడిందని, కానీ కొంతమంది పెట్టుబడిదారీ వ్యవస్థ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చడం జరిగిందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నదని, స్వాతంత్ర పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తూ స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించడం జరిగిందన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా, రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 సంవత్సరాలైనా దేశంలో ఇంకా పేదరికం పోలేదని, కూడు గుడ్డ లేనివారు ఇంకా దేశంలో ఉన్నారన్నారు. ఒకే దేశం ఒకే పన్ను పేరిట మోదీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని, ప్రభుత్వాలు ఇష్టరీతిలో వ్యవహరిస్తూ ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్నాయని తెలిపారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మతోన్మాదం ముసుగులో ప్రజల్లో చిచ్చు రేపుతుందని ఆరోపించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పార్టీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రతి గ్రామంలో విస్తరిస్తూ పార్టీకి పూర్వ వైభవం దిశగా ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ప్రతి నాయకునిపై, కార్యకర్తలపై ఉందన్నారు. మార్క్సిజం లెనిజం సిద్ధాంత పునాదుల మీద పుట్టిన పార్టీ. ఈ పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇదేదో ఒక మన భారతదేశంలో లేదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సిద్ధాంతం విస్తరించింది. ఇంకా చిన్న చిన్న సీమలకు, ప్రాంతాలకు విస్తరిస్తున్నది. ఏంటిది కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం అంటే ఏంటిది? అందరి భూములు పేదల అందరికీ పంచాలి. కొద్దిమంది భూస్వామ్యచిత్తులు కాదు, ప్రజల పరం, సమాజ పరం, ప్రభుత్వ పరం. అనేక దేశాల్లో ఈ సిద్ధాంతం విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా కామ్రేడ్స్ పార్టీ రకరకాల పార్టీలు పెట్టుకుని 2025 డిసెంబర్ 26 అందరూ కలిసి భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించారు. అప్పుడు ఈ దేశంలో ఒకటే భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇప్పుడు ఎన్ని అయినాయో నేను చెప్పను. ఇళ్ళకెళ్ళే సిపిఎంలకెళ్ళి అంత నక్సలైట్ అల్లకెళ్ళి ఇళ్ళకెళ్ళి అని పోయి ఎక్కడెక్కడ ఎన్నెన్ని గ్రూపులైనో ఎన్నెన్ని కథలైనో నేను చెప్పలేను. చీలిపోతే చిక్కిపోయినాం, విడిపోతే పడిపోయినాం అనే సామెతలాగా సాగుతుంది. ఏఐటీసీ కూడా 2020లోనే స్థాపించబడింది. అది కార్మికుల సంఘం. అంతేకాదు మహిళా సంఘం. మహిళలు కూడా స్వాతంత్ర పోరాటంలో త్యాగాలు చేశారు. ఇంకోవైపున మరి అరసము, ఇప్టా అంటే ప్రజానాట్య మండలి, అభ్యుదయ రచన సంఘము, లేకపోతే విద్యార్థి, యువజన, అన్ని రంగాలు కూడా మన ప్రజా సంఘాలు స్థాపించిన పార్టీ ఏ పార్టీ లేదు.
ఎవరెన్ని చెప్పినా అదంతా బట్టి బోకస్ మాట. అసలు 76 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిపోయింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి మరి వాళ్ళ 74 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా రాజ్యాంగం అమలు కావట్లేదు. ఇంకా పేదరికం పోలేదు, దరిద్రం పోలేదు, పనికి తగ్గ ఫలితం రావలేదు, శ్రమకు తగ్గ ఫలితం రావట్లేదు. ఈ వాస్తవాలు, యథార్థాలు. పాలకులు మారుతా ఉన్నారు కానీ ప్రజల బతుకులు మారట్లేదు. కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు ప్రజలకు అందాలా చెందాలన్నాడు అంబేద్కర్ గారు. మహాత్మా గాంధీ గారు కలలు అన్నాడు ఈ దేశానికి గ్రామసీమని పట్టుకోమన్నాడు. లేదా పేదల బతుకులు బాగుపడాలన్నాడు. మహిళలకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదన్నాడు. కానీ వాళ్ళన్నీ జరుగుతూ కొనసాగుతున్నటువంటి ఇవాళ మళ్ళీ మనువాద సిద్ధాంతాన్ని ముందు తీసుకొచ్చేందుకు వాళ్ళ మతోన్మాదం అనేటువంటి ఎజెండాతో ఊరేగుతున్నది ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకని అనేక సవాళ్ళు ఎదురైతా ఉన్నాయి. వాళ్ళ ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే విధానం అంటే అంతకుముందు వ్యాట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ రకరకాలు ఉన్నాయి. ఇవాళ కూడా ఒకే దేశం ఒకే పన్ను, అది బోగస్, అది అబద్ధం. ఒకే దేశం ఎక్కడ ఉంది? ఒకే పన్ను ఎక్కడ? జిఎస్టీ ఒకటి ఉంది, 10,000 పన్ను. ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది మొదటి నుంచి, అది ఉన్నది రెండు అయిపోయాయి. మూడవది కేంద్ర సుంకం, రాష్ట్ర సుంకాలు. పెట్రోల్ డీజిల్ మీద జిఎస్టీ ఎందుకు లేదు? కారం పొడితో కడిలిన పల్లె రూకలు బండలు ఎత్తిన చెల్లె, కారం పొడితో కడిలిన పల్లె రూకలు బండలు ఎత్తిన చెల్లె, ఉద్యమాలము ఎలగా ఊరు నిజం రాజులను తరిమిన పోరు, ఉద్యమాలము ఎలగా ఊరు నిజం రాజులను తరిమిన పోరు, కాంచని ధరని కాళ్ళు మొక్కుతని బాని తత్వముకు చలమ గీతమ ఎట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనసులు చేసిన తప్ప ఆ వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ, సాయుధ పూర్వక చిరునామా సమరాల తెలంగాణ. ఆ వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ, సాయుధ పూర్వక చిరునామా సమరాల తెలంగాణ. నిప్పులు జరిగే నిజాం పాలన కప్పమడిగి కష్టాలే పెడితే చెప్పరానికి పలనే పెడితే ఈ సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా అధ్యక్షులు తాండ్ర సదానందం, నాయకులు గోషిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మాటి ఎల్లగౌడ్, ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, తాళ్లపల్లి మల్లయ్య, రాజారత్నం, ఎంఏ గౌస్, ఓధమ్మ, ప్రీతం, సూర్య, శనిగరపు చంద్రశేఖర్, రమ, తిరుమల తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ 2 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం సోమవారం జరుగుతున్న గ్రూప్ 2 పరీక్షల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి, పరీక్ష అనంతరం ఎగ్జామ్స్ షీట్స్, స్ట్రాంగ్ రూమ్ తరలింపు గురించి పోలీసు అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలో 66 పరీక్షా కేంద్రాల వద్ద 15 రూట్స్లో 411 మంది సిబ్బంది అధికారులతో ప్రతి పరీక్షా కేంద్రం వద్ద రూట్స్లలో పరీక్ష ముందు ప్రశ్నాపత్రాలు తీసుకోవడం, అనంతరం జవాబు పత్రాలు స్ట్రాంగ్ రూములకు తరలింపుకు ఆర్ముడు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు. ఈరోజు ఎగ్జామ్స్ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే రామగుండం కమిషనరేట్లో సెంటర్స్, కొంత రూట్స్ అన్నీ ఉన్నాయి. దాంట్లో భాగంగా మేము దానికి ప్రకారంగానే మేము పెద్దపల్లి జోన్ అండ్ మంచిర్యాల జోన్లో పగటిపల్లి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా ఈరోజు మనకు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ రామగుండం కమిషనరేట్లో 2 జోన్లో కలుపుకొని 23,969 క్యాండిడేట్స్ అపీర్ అవుతున్నారు. తర్వాత మనకు రూట్స్ 15 రూట్స్ ఉన్నాయి. 15 రూట్స్లో మొత్తము 66 సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 15 రూట్స్ 66 సెంటర్స్ ఎగ్జామినేషన్ పేపర్స్ను సప్లై చేస్తారు. దాని తర్వాత ఎగ్జామినేషన్ తర్వాత మళ్ళీ యథావిధిగా ఆ రూట్స్లోనే అన్ని సెంటర్స్ని పికప్ చేసుకుని విత్ ఎస్కార్ట్
స్టాండర్డ్ ఏదైతే చెప్పారో ఆల్రెడీ మనకు డిఫరెంట్ మీటింగ్స్ జరిగినాయి. దాంట్లో ఏవైతే ఎలా చెప్పారో అన్నీ పక్కాగా ఒక్క పర్సన్ కూడా తక్కువ కాకుండా వేసాము. మొత్తం టోటల్ ఫోర్స్ని 411 ఫోర్స్ ఆఫీసర్స్ కాకుండా ఇంకా సో ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, తర్వాత హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐ అందరినీ డిప్లాయ్ చేయడం జరిగింది. తర్వాత 1 మంది ఎస్కార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 2 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. బిఫోర్ ఎగ్జామ్స్ స్ట్రాంగ్ రూమ్స్కి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అక్కడ పెట్టడం జరిగింది క్వశ్చన్ ఆన్సర్ షీట్స్. అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జామినేషన్ సెంటర్స్ తీసుకురావడం, మళ్ళీ అక్కడ ఎగ్జామ్ అయినంత పాటు సేఫ్గా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్ తీసుకురావడం, అక్కడ నుంచి మళ్ళీ అన్ని కలిపి హైదరాబాద్కి వెళ్ళిపోతాం. మన దగ్గర 2 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. పెద్దపల్లి ఐడియూస్లో ఉంది. అండ్ దాని తర్వాత డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాలలో ఉన్నాయి. సో దీంట్లో భాగంగా పెద్దపల్లి జోన్లో ఫోర్స్ మొత్తం 123 డిప్లాయ్ చేయడం జరిగింది. మంచిర్యాల జోన్లో 288 ఫోర్స్ ఇక్కడ టోటల్గా 411 అండ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ కమిషనర్తో పాటు అడిషనల్ కమిషనర్స్, డీసీపీస్, దాని తర్వాత ఏసీపీస్ అందరూ కూడా ఇక్కడ పెట్రోలింగ్లో, దాని తర్వాత ఓవరాల్ సూపర్విజన్లో ఉన్నారు. సో అదే దాంట్లో భాగంగానే ఒక 2 డేస్ బ్యాక్ నుంచే మనకు 163 BNS అంటే 144 సెక్షన్ విధించడం జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాల దగ్గర ఉన్న ఇంటర్నెట్ సెంటర్స్ కానీ, జిరాక్స్ సెంటర్స్ కానీ, తర్వాత కాపీయింగ్ సెంటర్స్ కానీ అన్నీ మూయడం జరిగింది. సో బయట కూడా ఎలాంటి అవసరం సంఘటన ఎవరు ఏమి కాపీ కొట్టకుండా ఇక్కడ కూడా ప్రతి సెంటర్ దగ్గర ఒక లేడీస్ కర్టెన్కు లేడీస్ ఫోర్సు, దాని తర్వాత మెన్ ఫోర్స్ డిప్లాయ్ జరిగింది. ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా లోపలికి తీసుకోకుండా, ఈవెన్ వాచ్లు కూడా తీసుకోకుండా మనం ఇక్కడ జాగ్రత్త తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో గ్రూప్ 2 ఎగ్జామ్ పోలీసు నోడల్ అధికారి, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్ 90096653, 8008376355. బ్యాక్ టు న్యూస్. ఎస్సీ వర్గీకరణ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడాన్ని హర్షిస్తూ ఆదివారం గోదావరిఖనిలో మాదిగ మిత్ర మండలి సభ్యులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ మేరకు గోదావరిఖని బస్టాండ్ సమీపంలోని మాదిగ మిత్రమండలి కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాదిగ మిత్రమండలి సభ్యులు ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కోటగిరి పాపయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో బలంగా ఉన్న మాలలు ఎస్సీ వర్గీకరణ కాకుండా చూస్తున్నారని అన్నారు. మాదిగలకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేయడానికి నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తున్నానని తెలిపారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న మీటింగ్ లోపల నేను తెలంగాణ మొట్టమొదటిగా వర్గీకరణ కోసము మాట ఇచ్చిన వ్యక్తిగా నేను మాట తప్పను అని చెప్పని వర్గీకరణ చేసి తప్పకుండా చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు నిండు సభలో మాట్లాడిన దాన్ని కొన్ని న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి దానికి ప్రత్యేకంగా కమిటీ వేసిన 60 రోజుల్లో ఆ కమిటీ తప్పకుండా వస్తుంది. మళ్ళీ కూడా న్యాయపరమైనటువంటి సమస్యలు రాకుండా ఉండాలనే దానికోసమే నేను ఇన్ని రోజులు వాగినా తప్పకుండా ఎంతటి వారైనా ఈ వర్గీకరణకు అడ్డొచ్చినా నేను ఊపుకుండేది లేదు. నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాను అని చెప్పని నిన్న
తన మాట్లాడడం జరిగింది. వారికి ఈ యొక్క మా జాతి తరఫున తెలంగాణలో ఉన్నటువంటి 70 లక్షల మాదిగలను కూడా మేము వారికి ప్రత్యేకంగా మేము జైభీములు తెలియజేసుకుంటున్నాము. రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాలు కూడా వెనుకబడి ఉన్నారు. వారికి నేను పెద్దపీట వేస్తా. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టుబడి ఉన్నది అని చెప్పని వారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారము తన ఉండి మా వర్గీకరణ 59 కులాలకు న్యాయం చేస్తాడని చెప్పని అపారమైనటువంటి నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మీకు మాదిగలకు న్యాయం చేస్తానన్నాడు. కాబట్టి మేమందరం కలిసి కూడా రేవంత్ రెడ్డికి వెనువెంబడి ఉండి వారికి తప్పకుండా 5 సంవత్సరాల వరకు కూడా బ్రహ్మరథం బట్టి మాదిగలంతా కలిసి కూడా మా కష్టాన్ని మా ఒక వర్గీకరణ కోసం తప్పకుండా కట్టుబడి ఉంటున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మాదిగ మిత్ర మండలి బూసిపాక సంతోష్, ఇరుగురల్ల సంతోష్, ఉప్పులేటి పర్వతాలు, కల్వెల రాజమల్లు, వడ్లూరి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జన్మదినం శ్రీ దత్త జయంతి వేడుకల్లో భాగంగా గోదావరికని సత్యసాయిబాబా మందిరంలో ఆదివారం 108 మందితో సామూహిక శ్రీ గురు చరిత్ర పారాయణం కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు సత్యసాయిబాబా భక్తులు సామూహిక పారాయణం చేస్తూ భక్తి భావంతో స్వామివారిని కొలిచారు. ఈ సందర్భంగా గురు చరిత్ర ఇన్ఛార్జి రాజయ్య గౌడ్, సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు బి వెంకటస్వామి మాట్లాడుతూ శ్రీదత్తుని అనుగ్రహం కొరకు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పారాయణంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ పారాయణం చేయడం మూలంగా మానసిక ప్రశాంతత, ఆరోగ్యంగా లాభాలు కలుగుతాయని తెలిపారు. పారాయణం భక్తునికి భగవంతునికి మధ్య జరిగేది మాత్రమేనని తెలిపారు. అఖిలాండ కోటి త్రిమూర్తి అవతార స్వరూపమైనటువంటి శ్రీ దత్త జయంతి సందర్భంగా పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా దత్తాత్రేయుడు అనుగ్రహం ఉండాలని చెప్పేసి ఈ ప్రాంతంలో దాదాపుగా గురుచరిత్ర 3 సంవత్సరాల నుంచి పారాయణం చేస్తాను. దానిలో భాగంగా ఈరోజు సామూహిక 108 మంది చేత గురుచరిత్ర పారాయణం చేయాలనుకొని ఒక సంకల్పం పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ స్వామి యొక్క దయతోటి, ఆ దత్తాత్రేయుడు అనుగ్రహంతో ఈరోజు ఉదయం నుంచి స్వామికి అష్టోత్తర పూజ, షోడశోపచార పూజ, పాదుక పూజ, తర్వాత సామూహిక గురుచరిత్ర పారాయణం నడుస్తుంది. స్వామి ప్రసాదంగా గాన్గపూర్ నుంచి వచ్చిన నృసింహ సరస్వతి స్వామి అనుగ్రహంతో కంకణాలు మరియు గురుచరిత్ర బుక్స్ కానివ్వండి, ఫొటోస్ కానీ వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాదాపు ఒక 180 మంది దాకా పాల్గొంటున్నారు. ఈరోజు దత్త జయంతి సందర్భంగా 108 మందితోటి సామూహిక శ్రీ గురుచరిత్ర పారాయణం జరుపుకుంటున్నాము. శ్రీ దత్తుని అనుగ్రహం కొరకు ఈ దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో హైదరాబాదు, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన్నారు. శ్రీ గురుచరిత్ర పారాయణ సామూహిక పారాయణము 3 సంవత్సరాల క్రితం ప్రారంభం చేసిన ఈ గురుచరిత్ర సామూహిక పారాయణము 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజుతోటి 4వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా 108 మందితోటి సామూహిక పారాయణ చేయడానికి సంకల్పం చేసుకున్నాము. ఈ పారాయణ చేయడం వలన ఎంతో మంచి సత్ఫలితాలను పొందుతున్న వారు ఉన్నారు. శ్రీ గురుదేవుని అనుగ్రహంతోటి ఎన్నో మంచి సంతానం లేని వారికి సంతానము, వివాహాలు జరుగుతున్నాయి, ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. వీటి వల్ల ఒక 17 మందితోటి 3 సంవత్సరాల కింద ప్రారంభం చేసుకున్న ఈ సమూహము ఈరోజు 460 మందితోటి జరుగుతున్నది. ఇందులో అమెరికా వాళ్ళు, లండన్ వాళ్ళు, వేరే దేశాల వాళ్ళు కూడా ఇందులో ఉండి పారాయణ చేసుకొని దీనివల్ల ఎంతో లబ్ధి పొంది వాళ్ళను రోజుకు వాళ్ళ బంధువులను కూడా ఇందులో చేరుస్తున్నారు. దీంట్లో ₹1 ఖర్చు లేకుండా భగవంతుని అనుగ్రహం పొందడానికి ఇది ఒకటి చక్కటి అవకాశం. దీంట్లో పారాయణ చేయడం వల్ల భక్తుడికి భగవంతుడికే లింకు తప్ప మధ్యలో ఇంకెవరు మీడియేటర్ ఉండరు. కాబట్టి గురుచరిత్ర ప్రతి ఒక్కరు చదవండి. దాని ఫలితం గురుదేవుని అనుగ్రహం పొంది చక్కటి జీవితాన్ని అనుభవించాలని ఈ కార్యక్రమంలో మొగిలి, బాపన్న, గురవయ్య గౌడ్, మల్లన్న, భాస్కర్ రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. బ్యాక్ టు న్యూస్. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుందని, దేశ ప్రజలందరికీ దిక్సూచిగా రక్షణగా ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, ఆలియా ఫౌండేషన్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని పట్టణంలో ఏర్పాటు చేసిన పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి, హెచ్ఎంఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన బీజేపీ ఎన్డీఏ వల్ల భారతదేశ ప్రజలకు నష్టమే కానీ ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ప్రమాదకరమైన బీజేపీ నిర్ణయాల వల్ల దేశంలోని అల్పసంఖ్యాక వర్గాలు, మైనార్టీ వర్గాలు, దళితులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సమాజంలో భారత రాజ్యాంగంలో ఒకటే అన్ని వర్గాలకు రక్షణ అన్నారు. కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల దళిత, బహుజన వర్గాలతో పాటు కార్మిక వర్గం అనేక ఇబ్బందులకు గురవుతుందన్నారు. దేశంలోని భారత రాజ్యాంగమే ప్రజలకు రక్షణగా నిలిచిందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడతా ఉన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ప్రధాన పాత్ర పోషించి అనేక దేశాలు పర్యటించి అక్కడున్నటువంటి రాజ్యాంగాలను పరిశీలించి ఈ దేశం ఉన్నటువంటి విభిన్న మతాలు, కులాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, ప్రాంతాలను అన్నింటినీ మేలవింపు చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ, ఎస్టీ, బడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కులకు సంబంధించి లేదా పేద వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక న్యాయానికి సంబంధించి సెక్యులరిజం అంటే ఒక లౌకికత్వాన్ని ఆయన రూపొందించారు. అయితే ఆయన రాసిన రాజ్యాంగంలో దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి ఓటకు కల్పించారు. అంతేకాదు ఇక్కడ సహజ వనరులన్నీ ప్రజలకు అందాల, చెందాల, సంపద అని చెప్పేసి కూడు, గుడ్డ, నీడ, విద్య, వైద్య సౌకర్యాలు ప్రతి పౌరుడికి అందాలని చెప్పాడు. ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు అమలు చేయాలని చెప్పాడు. కానీ మనం 76 సంవత్సరాలు అయితే రాజ్యాంగం వల్ల సరే అరకొర కొంత అమలవుతున్నా ఇంకా కొంత పరిష్కారం కావాల్సి ఉన్నా ఈ 10-10.5 సంవత్సరాల కాలంలో మాత్రం హక్కులన్నీ హరించబడతా ఉన్నాయి. ప్రశ్నించే గొంతుకలు నొప్పిస్తూ ఉన్నారు. రాజద్రోహం కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్నారు. ఈరోజు స్వదేశీ పేరు మీద గద్దెకెక్కిన బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకొచ్చినట్టు లోపలికి సొర్రగొట్టి భారతదేశానికి ఆక్రమించుకున్నట్టు బీజేపీ ప్రభుత్వం మల్టీనేషనల్ కంపెనీలను తీసుకొచ్చి స్వదేశీ ఆస్తులను విదేశీలోకి అమ్మడం ప్రయత్నం చేస్తుంది. కానీ బీజేపీ ప్రభుత్వం సైలెంట్గా యువత మైండ్లో ఇది మన మతోన్మాదాన్ని ఇంజెక్ట్ చేసి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది. మన పిల్లల అసోసియేషన్లు కానీ, పీడిఎస్యు కానీ, తర్వాత ఏఐఎస్ఎఫ్ కానీ, ఆర్ఎస్యు కానీ అటువంటి యువత సంఘాలన్నీ పక్కకు పోయినాయి. వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు. రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. ప్రమాదం నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉన్నది. మనం అందరం ఒకటైతే ఇవాళ ధైర్యం చేసి ఈ విధంగా మనం ఇక్కడ నిలబడ్డామంటే
రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ బట్టే మనం ఇవాళ బతుకుతున్నాం. 4 రోజులైతే ఆ రాజ్యాంగాన్ని రూపుమాపజేసి కొత్త రాజ్యాంగం వాళ్ళకి అనుకూలమైన రాజ్యాంగం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్ పర్యవేక్షణలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, జాతీయ కార్యదర్శి కోంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్, రాష్ట్ర కార్యదర్శి మంతెన లింగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగరాల కిష్టయ్య, ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్, సభ్యులు ఆర్నకొండ వెంకటేశ్వరరావు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కన్వీనర్లు ఆకునీరి బాల్ అంకుష్, బిల్లి రవీందర్ కుమార్, గద్దల శశిభూషణ్, జనగామ రాజనర్సు, పెగడపల్లి నారాయణ, ఆకునూరి రాజయ్య, శనిగరపు రామస్వామి, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కందుకూరి రాజారత్నం, సిపిఐ ఏఐటిసి నాయకులు ఎంఏ కరీం, శనిగరపు చంద్రశేఖర్, బహుజన్ సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పెరక రవి, ఇందారపు రవి, కాసిపాక రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా గౌతమీనగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం పల్లకి సేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా శనివారం ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం, హారతి కార్యక్రమాలను నిర్వహించి దాతలచే అన్నప్రసాద వితరణ చేశారు. అలాగే సాయంకాలం స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తూ పల్లకి సేవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు కోలాట మాటలాడుతూ స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తూ పల్లకి సేవ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకుని ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం, హారతి కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే సాయంకాలం పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆ దత్తాత్రేయ స్వామి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగిందన్నారు. అట్లానే ఆయన ఇట్లా ఈ దత్తభక్తుల్ని బాగా సాయిభక్తులారా దత్తభక్తులు కూడా అవ్వాలని మనసావాద కర్మణ కోరుకుంటున్నాం. సాయిరామ్. ఈరోజు చాలా విశేషమైన రోజు. మార్గశిర శుద్ధ పౌర్ణమి, చతుర్దశి పౌర్ణమి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఈరోజు రాత్రి కూడా పౌర్ణమి ఉన్నది కాబట్టి మనం దత్త జయంతి జరుపుకున్నాం. గాన్గాపూర్లో కూడా ఈరోజే దత్త జయంతి జరుగుతుంది. రేపు పల్లకి ఉత్సవం జరుగుతుంది. కావున ఈరోజే మేము పురస్కరించుకొని అది చేశాము. ఉదయం ఎంతోమంది భక్తులతో దాతలతో ఇక్కడ దత్తస్వామికి మరియు షిరిడి సాయినాథునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది. తదుపరి మధ్యాహ్నం హారతి తర్వాత మహాప్రసాద కార్యక్రమం జరిగింది. అందులో ఎంతోమంది దాతలు సహకరించారు. అందరి దాతలతోటి ఈరోజు మహాప్రసాద వితరణ జరిగింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు సాయంత్రం హారతి తర్వాత పల్లకి సేవ. దత్త భక్తులు మన గోదావరికని పరిసర ప్రాంత సాయి దత్త భక్తులు ఎంతో ఉత్సాహంగా ఈ ఉత్సవంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీమేషు నారాయణన్ టండన్, పూజారి కృష్ణమోహన్, కాంట్రాక్టర్ బేరం రమేష్, అయితే శివ, కాంట్రాక్టర్ ఏబీసీ రెడ్డి, ఆంజనేయులు, ధర్మారెడ్డి, అధిక సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిసెంబర్ 16న చేపట్టిన చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పివైఎల్ రాష్ట్ర నాయకులు ఆరుమళ్ల తిరుపతి, పివైఎల్ జిల్లా అధ్యక్షుడు కాసిపేట ధర్మేందర్ పిలుపునిచ్చారు. ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పివైఎల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామగుండం మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర నాయకులు ఆరుమళ్ల తిరుపతి, జిల్లా అధ్యక్షులు కాసిపేట ధర్మేందర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు తీవ్రతరం అవుతుందని అన్నారు. నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ నోటిఫికేషన్ ఇవ్వడం లేదని, ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పచ్చి బూటకమన్నారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై ఒక శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వలన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇది బహుజన, దళిత, గిరిజన ప్రజలని
మోసం చేయడమే అని వెంటనే ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్ దొరకడం వలన యువత మత్తుకి బానిసలుగా మారుతున్నారని, వెంటనే డ్రగ్స్ను అరికట్టాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 16వ తేదీన జరుగుతున్న చెలో అసెంబ్లీ కార్యక్రమానికి నిరుద్యోగ యువత వేళదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రేపు చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి లక్షలాదిగా యువకులు తరలి వచ్చి మా యొక్క ఉపాధి అవకాశాలు, మా ఉద్యోగ అవకాశాలు ఇవ్వని అసెంబ్లీ సాక్షిగా అందరినీ నిలదీసే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకుంటుంది. రాష్ట్ర కమిటీ తీసుకుంటుంది కాబట్టి యువకులు అందరూ కూడా వేల సంఖ్యలో పాల్గొని అసెంబ్లీ ముట్టడి చేసి మన హక్కులు, మన ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నిలదీయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిరుద్యోగం, వైద్యం, విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలనే పిలుపులో చెలో అసెంబ్లీ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును విద్యార్థి యువకులు, యువజనులు, నిరుద్యోగులు అందరూ సమైక్యంగా వచ్చి విజయవంతం చేయాల్సిందిగా బీవైఎల్ రాష్ట్ర కమిటీ తరఫున కోరడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కంటి తుడుపుగా 35,000 జాబ్ క్యాలెండర్ విడుదల చేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లా కాకుండా ఈ అసెంబ్లీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో లక్షల్లో నిరుద్యోగులు ఉన్నారు కనుక ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని శాఖల్ని గుర్తించి ఒక నోటిఫై గెజిట్ చేసి అధికారికంగా జాబ్స్ విడుదల చేయాల్సిందిగా ప్రధాన డిమాండ్గా బీవైఎల్ రాష్ట్ర కమిటీ చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా మండల నాయకులు సమ్మెట తిరుపతి, బొంతు ఆనంద్, ఈదునిరి బాబు, తిరుపతి స్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఖండిలోని ఎండిహెచ్డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ సంస్థలో ఆదివారం మార్కండేయ కాలనీకి చెందిన మాస రాజలింగు లక్ష్మీ కుమారుడు మాస శ్రీధర్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆశ్రమంలోని పిల్లల మధ్య కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు శ్రీనివాస్, శశివరుణ్, తేజస్విని, రాజేశ్వరి, రేణుక, మల్లేశ్వరి, మహేశ్వరి, శ్రీనివాస్, హరిణి, శ్రీపల్లవి, ఆశ్రమ వ్యవస్థాపకులు పోచంపల్లి రాజన్న తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి వేడుకలను ఈ నెల 26 నుంచి ఘనంగా జరుపుకుందాం. సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపు. గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు, సిపి వెల్లడి. ఎస్సీ వర్గీకరణ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడాన్ని హర్షిస్తూ ఖనీలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాదిగ మిత్రమండలి సభ్యులు. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా జన్మదినం శ్రీ దత్త జయంతి వేడుకల్లో భాగంగా గోదావరిఖని సత్య సాయిబాబా మందిరంలో 108 మందితో సామూహిక శ్రీ గురు చరిత్ర పారాయణం. బీజేపీ ఎన్డీఏల వల్ల భారత రాజ్యాంగానికి ప్రమాదం, కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్న సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.